పనులు ఉంటాయి కదా అంటే మిస్ అయిన ఏమన్నా మెమరీస్ ఉన్నాయా? ఏం లేదు, అన్ని మంచిగా మిస్ అయ్యంటారు కదా క్రష్ కానీ స్కూల్లో టీచర్స్ కానీ చిన్నప్పుడు స్కూల్ పోయిన వరకు మీకు కాలేదు కదా? టీచర్ మిస్ అవుతుంది, తెలుగు టీచర్ అని టీచర్ మిస్ అవుతుంది, తెలుగు టీచర్ అని. ఎట్లుంటే బాండింగ్ మీ ఇద్దరు? మా ఇద్దరుదా మెమరీస్ అంటే ఒకరి గురించి ఎట్లా చెప్తారు? అని చాలా మందిని మిస్ అయినా కదా. అంటే నీ స్టోరీ మొత్తం పెద్దగా వేయలేను కదా ఒక సినిమా లాగా, జస్ట్ వీడియో 5 నిమిషాలు ఉంటుంది నాకు అంతే. ఏం లేదు, చిన్నప్పటి నుంచో నా డాడీని మిస్ అయినది ఒకటే అంతే, డాడీని మిస్ అయినది ఒకటే అంతే. హలో గైస్, వెల్కమ్ మన యూట్యూబ్ ఛానల్. టాపిక్ వచ్చిందంటే మనం చిన్న ఉన్నప్పటి నుంచి పెద్ద వేరే వరకు అయితే మన మెమరీస్ అనేది చాలా ఉంటాయి అనమాట. అవి గుర్తుకొస్తుంటే మనకు బాధ అనిపిస్తుంది, కొన్ని సంతోషం అనిపిస్తుంది. మనం అయితే ఇప్పుడు పబ్లిక్ దగ్గర అయితే మనం అయితే ఇప్పుడు అదైతే అడుగుదాం అనమాట. వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుంది, వాళ్ళు బాధపడతారు ఎట్లుంటాయి అనేది మనగా తెలియదు. మనం అయితే ఇప్పుడైతే వెళ్ళిపోదాం వీడియోలోకి. లెట్స్ గో. క్వశ్చన్ ఉన్నది, అడుగు అడుగు. అంటే నువ్వు చిన్నప్పటి నుంచి అది కోల్పోయిన అంటే మిస్ అయిన ఏమన్నా మెమరీస్ ఉన్నాయా? ఏం లేదు, అన్ని మంచిగా ఉన్నాయి. ఏం లేదు, అన్ని మంచిగానే ఉన్నాయి. అంటే మిస్ అయిన ఏదో ఒకటి ఉంటాయి కదా, లైక్ ఎట్లా అంటే చిన్నప్పటి మెమరీ స్కూల్లో ఆడుకోవడం కానీ, లేదంటే బాయ్ ఫ్రెండ్ కానీ, ఇంకా చిన్నప్పటి ఉంటాయి కదా మీకు. చిన్నప్పుడు ఏమైనా కోల్పోయినాయి అంటే చిన్నప్పటి కోల్పోయినాయి ఉంటాయి కదా. కాదు, నేనే కొట్టేసిన అన్ని. పెన్సిల్ కోల్పోయినా అన్న చెక్కి చెక్కి, పెన్సిల్ కోల్పోయినా అన్న చెక్కి చెక్కి. నాకు ఇస్తావు? అయ్యో నీ వేరే దగ్గర ఉంది కదా. వేరే స్కూల్ మేమిద్దరం, వేరే స్కూల్ మేమిద్దరం. ఏం కోల్పోయింది? ఏం కోల్పోలే కానీ 1 year బ్యాక్ మా కుక్క పిల్లని కోల్పోయాను. లే, మేము ఇంకోటి కొనుక్కున్నాము. నిన్న అడుగుతుంది ఏ కలర్ చెప్పి కుక్క? నాది సిడ్జు, వైట్ అండ్ బ్రౌన్. ఓకే, మన దగ్గర ఏముంది అదే కదా. చిన్నప్పటి నుంచి ఏమన్నా కోల్పోయినట్టు మిస్ అయినట్టు ఏమన్నా ఈ క్వశ్చన్ అంటే వేరే కదా. కోల్పోయిన అంటే ఓకే ఓకే, బిగ్ బాస్ లెవెల్కి వెళ్తుంది. బిగ్ బాస్ బిగ్ బాస్ చూడ. సీరియల్ యాక్టర్లు ఎవరు మంచిగా ఉంటారు? సీరియల్ కూడా చూడండి. ఎన్ని క్వశ్చన్ అడుగుతుంది, ఏంది ఆన్సర్ అంటే అవి చూడండి కదా అట్లా. రైట్. మీ కాలేజ్లా సార్స్ ఎవరన్నా మంచిగా ఉన్నారా? మంచిగా ఉంటాడు అట్లా అని కాదు, కొంచెం అట్లా ఆట లేరు కదా. ఉమెన్స్ కాలేజ్ అట్లా ఏం లేదు. రెస్పెక్ట్ ఉంటుంది. మేము ఇప్పుడు చాయ్ తాగాలి, అయిపోయినాయి కదా 2 క్వశ్చన్లు. ఒకటే క్వశ్చన్ ఇద్దరు, మేము ఇప్పుడు చాయ్ తాగాలి, అయిపోయినాయి కదా 2 క్వశ్చన్లు. ఒకటే క్వశ్చన్ ఇద్దరు అడిగారు. ఇంకోటి నిన్న అడుగుతారు, నీకు ఫేవరెట్ హీరో ఎవరు? ఒక డైలాగ్ డైలాగ్ అంటే ఏం డైలాగ్ చెప్పాలి? చెప్తున్నావా? అది నా పిల్ల. మీరు చెప్పేసినట్టు రే అమిత్, నాకు ఆ పిల్ల అంటే చాలా ఇష్టం రా. చెప్పు. అట్లా చెప్పొద్దు, అన్ని కొన్ని సీక్రెట్స్ ఉంటాయి అన్నమాట. ఫ్యాన్ ఒక డైలాగ్ చెప్పడానికి కాకుండా చెప్పాలి. గుర్తుకొస్తలేవు. నేను చెప్తా, చెప్పు. ఏం చెప్పండి? అబ్బాయిది కదా, అమ్మాయిది కదా చెప్పాల్సింది. అంటే ఇప్పుడు నేను అబ్బాయి చెప్తా, నువ్వు అమ్మాయి ఫీలింగ్స్ చెప్పాలి. మీ అమ్మ నాన్న చూశారనుకో నా కొడకరే అని చెప్పినట్టుంటే ఒక డైలాగ్. మొదటి సంవత్సరంలో ఒక పిల్లని చూసిన, ఆ పిల్ల అంటే నాకు ఇష్టం, ఆ పిల్లని మినహాయించి మిగతా వాళ్ళంతా మీ ఇష్టం అని చెప్పేసి మీరు అబ్బాయి చెప్పింది. మీరు అయిపోతే మొదటి సంవత్సరంలో ఒక అబ్బాయిని చూసిన, మా అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి. ఫస్ట్ ఇయర్ లో అతన్ని చూసిన, అతను అంటే నాకు ఇష్టం. అంతేనా? ప్రేమే
నన్న ప్రేమే ఎవరైనా ఎవరంటే చెప్పద్దాం అన్నీ ఇక సీక్రెట్స్ ఉంటాయి. అంటే ఉన్నదా ఇప్పుడు అది? అందరు థ్యాంక్ యూ. వన్ క్వశ్చన్, చిన్నప్పటి నుంచి మనం చిన్నగా ఉంటారు కదా, పెద్దయ్యాలి కదా, అప్పటి నుంచి మీరు మిస్ అయిన మెమరీస్ కానీ మాకు అట్లా ఏం లేదు. అంటే ఉంటాయి కదా చిన్నప్పటి మీ డాడీ చాక్లెట్ ఇక్కడ బొమ్మ టెడ్డీ బేర్ అవి ఎట్లా ఇస్తారు కదా. అంటే లైక్ కొంతమంది చేయరు కదా, మీకు కావాల్సింది తీసుకురాదు కదా. చెప్పు. అంటే ఏదో ఒకటి మిస్ అయ్యి ఉంటారు కదా, క్రష్ కానీ స్కూల్లో టీచర్స్ కానీ, చిన్నప్పుడు స్కూల్ పోయిన వరకు మీకు కాలేదు కదా. టీచర్ని మిస్ అవుతుంది. తెలుగు టీచర్ అని ఓకే. టీచర్ని మిస్ అవుతుంది. తెలుగు టీచర్ అని ఎట్లుంటే బాండింగ్ మీ ఇద్దరు? మా ఇద్దరిదా మెమరీస్ అంటే ఇప్పుడు లైక్ ఏంటంటే మీ మమ్మీని చూస్తే ఆమె గుర్తుకొస్తాయి ఎప్పుడన్నా అట్లా ఒక మమ్మీ క్యారెక్టర్ టైప్ ఏమన్నా గుర్తుంటాయా? ఏమైనా స్కూల్ ఫ్రెండా? అంటే ఆమె చెప్పేది ఇంటర్ నుంచెలే ఏమైనా తెలియకుండా నువ్వు చేసినావు ఆమెకు తెలియకుండా ఏం చేయలే, అన్నీ ఉన్నాయి ఆమెకు తెలిసినాయి. అంటే ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ ఏమన్నా తెలుసా? అంటే ఇప్పుడు మీకు బాయ్ ఫ్రెండ్ చెప్పకుండా ఏమన్నా చిలిపి చిలిపి పనులు ఉంటాయి కదా చిన్న చాలా ఓవర్ లాగ్ అయితే మనం మళ్ళీ ఎక్స్క్యూజ్ మీ వన్ క్వశ్చన్. సార్ థ్యాంక్ యూ. మీరు చెప్తాను అంటే మీరు చిన్నప్పటి నుంచి అంటే ఇంత చిన్నప్పటి నుంచి పెద్ద పెరిగారు కదా, ఏమైనా కోల్పోయిన విశేషాలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవా? అంటే చిన్న ఉన్నప్పుడు ఏమైనా క్రష్ కానీ చిన్నప్పుడు స్కూల్ ఫ్రెండ్ అవి ఏం లేవా? అంటే ఉంటాయి కదా ఏదో ఒకటి. ఏం లేదు, ఏం లేదా? ఏదో ఉంటుంది. ఓకే 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 థ్యాంక్ యూ అండి, నమస్తే. ఒక క్వశ్చన్ ఆడుతూ చెప్తారా? క్వశ్చన్ ఆడుతూ చెప్తారా? చెప్పండి. అంటే మీ లైఫ్లో చిన్నప్పటి నుంచి పెద్దది దాకా ఇప్పుడు దాకా లైఫ్లో ఏమన్నా మిస్ అయిన మెమరీస్ ఏమన్నా ఉంటాయా? అంటే గుర్తుకొస్తాయి కదా మీకు. ఓకే, ఒకరి గురించి ఎట్లా చెప్తారు? అని చాలా మందిని మిస్ అయినా కదా. అంటే నీ స్టోరీ మొత్తం పెద్దగా వేయలేను కదా ఒక సినిమా లాగా, జస్ట్ వీడియో 5 నిమిషాలు ఉంటుంది నాకు అంతే. చెప్పు ఏమన్నా అనిపిస్తుందా? చెప్పండి నువ్వు చెప్పు. ఏం లేదు, చిన్నప్పటి నుంచే నా డాడీని మిస్ అయినా ఒకటే అంతే. డాడీని మిస్ అయినా ఒకటే అంతే. బాగా అంటే గుర్తుకొస్తాయి ఉంటాయి వస్తాయి అప్పుడప్పుడు కానీ అంతే. అది వస్తాయి అప్పుడప్పుడు కానీ అంతే. అది అమ్మా తిన్నావా? తాత ఎట్లుండు? మంచిగా ఏంటి తాత? అయ్యో చిన్న తాత అయ్యో చూసుకోలేకపోతానా తాతరా? ఒక క్వశ్చన్ అడితే చెప్తారా? చెప్పు. అన్నం తిన్నారా? తినలే ఇంకా. అంటే మీ లైఫ్లో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మన కోల్పోయింది మిస్ అయ్యింది ఏమైనా మెమరీస్ ఉన్నాయా? కోల్పోయిన మిస్ ఏం లేవు. అంటే ఉంటాయి కదా. అంటే ఇప్పుడు బస్ రావాలి ఇప్పుడు టైంకి మిస్ అయినా కదా బస్. అట్లా బస్ చాలాసార్లు మిస్ అయినా. అది చెప్పండి మరి. అదే బస్ మిస్ అంటే అయినా. చిన్నప్పుడు స్కూల్ డేస్ కానీ అంటే మన క్రష్ ఉంటే క్రష్ కానీ అంటే ఎవరికన్నా ప్రపోజ్ చేయలేకపోయినావు కదా, అదేమన్నా మిస్ అట్లా అవుతున్నావు మిస్ ఏం కాలేదు. అంటే ఏం లేదా? ఏం లేవు, మొన్న బస్ మిస్ అయినా రీసెంట్. ఓకే ఇంకా రీసెంట్ మిస్ అయినా ఉంటాయి కదా మీకు? అట్లేం లేవు అంతేనండి. అంతే. యాక్టివిటీ ఇట్నే మెయింటైన్ చేయండి లైఫ్లో. మెయింటైన్ చేయండి లైఫ్లో.